హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే కుబేరా మూవీ చూసొచ్చాను. స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేస్తాను. నాకైతే సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ గా అనిపించింది మామ. ఓవరాల్ గా చెప్పాలంటే యావరేజ్ అనిపించింది. డోంట్ గెట్ మీ రాంగ్, నేను అసలు బాలేదనట్లేదు. డీటెయిల్ గా చెప్తాను. ముందుగా నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. స్టోరీ స్టార్ట్ అయిన పాయింటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంకా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎమోషనల్ సీన్స్ కానీ, బెగ్గర్ లైఫ్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ ఇవన్నీ చాలా రాగా చూపించారు. ఒక 2-3 సీన్స్ లో కంట్లో నీళ్లు తిరిగాయి. ధనుష్ అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు గైస్. నిజంగా ధనుష్ కాకుండా ఇంకెవరు ఈ క్యారెక్టర్ ని ఒప్పుకునే వాళ్ళు కాదు అనిపించేలా చేశాడు. నాగమామ కూడా చాలా బాగా చేశాడు. ఆయనది ఒక గ్రే క్యారెక్టర్. కాసేపు మంచోడ్లా, కాసేపు చెడ్డోడ్లా ఉంటాడు. ఇంటర్వెల్ వరకు ఫెంటాస్టిక్ గా వెళ్తుంది అనిపించింది గైస్. ప్రాబ్లం మొత్తం సెకండ్ హాఫ్ లోనే వచ్చింది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే లో కన్సిస్టెన్సీ కనిపించలేదు అండ్ చాలా లెంతీ అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఈజీగా ఒక 20 మినిట్స్ ని లేపేసినా కూడా స్టోరీకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అనిపించింది. నిజంగా సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం టైట్ నెరేషన్ ఉంటే చాలా బాగుండేది. ప్లస్ లెంత్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే సూపర్ గా ఉండేది అనిపించింది. బట్ స్టిల్ చూడొచ్చు, నేను మరీ వర్స్ట్ అని చెప్పట్లేదు. సో సింపుల్ గా ప్లాట్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యున్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మన నాగమామ ఒక సిబిఐ ఆఫీసర్. కొందరు పొలిటీషియన్స్ కి అగెనిస్ట్ గా ఉన్నాడని అతన్ని జైల్లో వేయిస్తారు. తర్వాత ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ నాగమామని బయటికి తీసుకొస్తా, నువ్వు నాకు హెల్ప్ చేయాలని అడుగుతాడు. ఆ హెల్ప్ ఏంటంటే, ఆ బిజినెస్ మ్యాన్ కి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేయడానికి హెల్ప్ చేయాలి. సో ఇంకో ఆప్షన్ లేక మన నాగమామ ఓకే చెప్తాడు. నెక్స్ట్ కొందరు బెగ్గర్స్ ని తీసుకొస్తారు. వాళ్ళకి అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఆ బెగ్గర్స్ లో మన ధనుష్ ఒకడు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నేను చెప్పిన ఈ స్టోరీ మీరు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ముందుగా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, చాలా లెంతీ అనిపించింది మామ. రన్ టైం ఆల్మోస్ట్ 3 hours 15 minutes ఉంటుంది. నేను ఎప్పుడు రన్ టైం గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. బట్ ఇందులో సెకండ్ హాఫ్ నాకు చాలా లెంతీ అనిపించింది, చాలా ల్యాగ్ గా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత గ్రిప్పింగ్ నరేషన్ సెకండ్ హాఫ్ లో మిస్సింగ్ అనిపించింది. ఏదో సర్దేశారు అన్న ఫీలింగ్ కలిగింది. విలన్ కూడా అంత పవర్ఫుల్ గా లేడనిపించింది. రష్మిక క్యారెక్టర్ చాలా బాగుంది. బెగ్గర్స్ లైఫ్ ని చాలా ఎమోషనల్ వేలో చూపించారు గైస్. నిజంగా కొన్ని సీన్స్ లో అయితే కంట్లో నీళ్ళు తిరిగేసాయి అట్లే. సాంగ్స్, బీజిఎం ఇవన్నీ బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ అన్ యావరేజ్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ కుబేరా మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.